ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభూలుగా వెలిసిన శ్రీ మద్దాంజనేయ స్వామి ఆలయంలో ఆలయార్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనాన్ని కల్పించారు. స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణ చేసి భక్తులు తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఆలయార్చకులు అన్నప్రాసంలో వాహన పూజలను నిర్వహించారు. ఏలూరు జిల్లా మల్లుకుంటకు చెందిన సిద్ధి వినాయక ఉమామహేశ్వర భజన మండలిచే హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అందించిన వివిధ సేవల ద్వారా ఆలయానికి 1,47,955 రూపాయలు ఆదాయం సమకూరిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. సుమారు 1,200 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాద వితరణ నిర్వహించడం జరిగిందని చెప్పారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని యువ కొండలరావు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు సమిష్టిగా శ్రీ స్వామివారికి వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు సౌకర్యార్థమై 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేస్తున్నాం. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం ఉదయం 11:30 దాటిన దగ్గర నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా వితరణ జరుగుతుంది. భక్తులు 50 మంది స్వీకరించు వెళుతున్నారు. భక్తులు సౌకర్యార్థమై అష్టోత్తర మండపంలో శ్రీ స్వామివారిని ఆశీనులు చేసి అష్టోత్తర పూజా కార్యక్రమాలు కూడా మా దేవస్థానం అర్చక స్వాములతో నిర్వహించడం జరుగుతుంది. వాహన పూజలు ఇతర పూజా కార్యక్రమాలు కూడా మా అర్చక స్వాములు చేయుచున్నారు. యథావిధిగా శుక్ల యజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు ఉదయం నుండి వేదపట్నం చేయుచున్నారు. భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపు 7 కొండల్లో 6వ కొండపై పారిజాత వృక్షంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడంతో భక్తులు మల్లబత్తుల వెంకటేశ్వరరావు, హేమలత, రామానుజపురం గ్రామస్తులు తమ మొక్కుబడిగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆరాధన, బాలభోగ నివేదన, తోమాల సేవ, తీర్థప్రసాద గోష్ఠి అనంతరం భక్తులకు దర్శనాన్ని కల్పించారు. ప్రతి మంగళవారం నాడు ఉదయం నుంచి అష్టదళ పాదపద్మారాధన, బంగారు స్వర్ణ పుష్పాలు పూజా కార్యక్రమాలు ఆలయార్చకులు నల్లూరు ఋషికేష్ కుమార్ రాఘవాచార్యులు జరిపించి ఉభయదాతలకు స్వామివారి శేషవస్త్రాలను ప్రసాదాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి పాల్గొన్నారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. Like, share, subscribe our channel.